హాయ్ అండి, ముందుగా వచ్చేసి అందరికీ వసంత పంచమి పండుగ శుభాకాంక్షలు. ఇవాళ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ డే అని చెప్పాలి. ఎందుకంటే చిన్నకు వచ్చేసి వాళ్ళ అక్షరాభ్యాసం అనేది చేయడం జరిగింది. ఈ అక్షరాభ్యాసం కోసం అయితే నేను దగ్గర 1.5 year నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు బాసరలో చేయించాలని ఉండే, ఎందుకంటే పెద్ద బాబుకి కూడా అక్కడే చేయించాను. సో పిల్లలు మళ్ళీ పెద్దగా అయ్యాక అంటే మనం ఎప్పుడైనా డిస్కస్ చేస్తున్నప్పుడు మరి నాకెందుకు చేయించాలి అనే థాట్ సెకండ్ వాళ్ళకు కూడా వస్తుంది. సో నేను అలా అని అనుకున్నాను. బట్ ఇప్పటి వరకు నాకున్న ప్రాబ్లమ్స్ అండ్ స్కెడ్యూల్స్ వల్ల అస్సలు పాసిబిలిటీ అయితే అవ్వలేదు. సో ఈ 3 yearsలో ఎప్పుడు కుదరలేదండి, ఇప్పుడు కూడా కుదరలేదు. బట్ ఇక వసంత పంచమి వచ్చింది, అందులో ఇంకా నేను స్కూల్ కూడా వేయాలి. 3 కంప్లీట్ అయిపోతాయి నాకు జూన్కి చిన్నకు వచ్చేసి. సో దానికి అయితే స్కూల్లో జాయిన్ అయితే చేసేసాను. ఇంకా స్కూల్ వచ్చేసి న్యూ స్కూల్ అండి, వాళ్ళు లాంచింగ్ ఇదే ఇయర్లో కాబట్టి బాగుంది. అంటే స్కూల్ నేమ్ కూడా డిఫరెంట్గా ఉంది, భైరవ ఇంటర్నేషనల్ టాలెంట్ స్కూల్. ఇది CBSE సిలబస్ అండి, ప్రీ ప్రైమరీ టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అయితే ఉంది ఇందులో. సో ఇంకా చూడాలి. స్కూల్ అయితే బాగానే అనిపించింది. అంటే స్టార్టింగ్ కదా, ఒక 1 year అయితే వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. పాపం వాళ్ళని కూడా అనలేము, ఎందుకంటే కొత్తగా పెట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది, పిల్లల మైండ్ సెట్ తెలియాలి, వాళ్ళు కొంచెం పాతపడాలి అండ్ ఒక్కొక్క టీచర్కి అలవాటు పడాలంటే చాలా టైం పడుతుంది. సో ఈ 1 year అయితే నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో 1 year అయితే యాక్చువల్లీ చిన్నుకి గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే ఏజ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మార్చ్ టు మార్చ్ 6 years కంప్లీట్ అయి ఉండాలంట అండి, అంటే ఫస్ట్ క్లాస్కి వెళ్ళేటప్పటికి. సో ఇప్పుడు ఈయన పుట్టిన June 9th 3 months అనేది తగ్గుతుంది. సో వీళ్ళు కొన్ని స్కూల్స్లో ఆల్రెడీ కనుక్కున్నాను, తీసుకొని ఉన్నారు. బట్ ఇది కొత్త స్కూల్ కాబట్టి వీళ్ళు ఏమన్నారంటే ఒక సజెషన్ ఇచ్చారు, ప్రీ ప్రైమరీ మీరు ఎలానో ప్లే స్కూల్లో వేస్తే కూడా అలానే ఉంటుంది కదా, 3 months ఇలా 3 months అంటే 3 months తక్కువ ఉన్నందుకు ఈ ఇయర్లో తీసుకోరంట, నెక్స్ట్ ఇయర్ అంటే ఇంకా 9 months ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. సో అందుకోసం అయితే నాకు వీళ్ళు చెప్పిన సజెషన్ బాగా అనిపించింది. వీళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు జాయిన్ చేయండి మేడం, జాయిన్ చేసి మళ్ళీ ఏదైనా ఒక క్లాస్ మళ్ళీ డబల్ చదివించేసేయండి. సో అప్పుడు బాబు కూడా అలవాటు అయిపోతాడు స్కూల్కి అని అన్నారు. సో ఇంకేముంది, ప్లే స్కూల్లో వేసినా కూడా అంతే అవుతుంది. స్కూల్కి వెళ్తేనే కొంచెం నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్ డిసిప్లిన్ మేనర్స్ అయితే ఇక్కడి నుంచే వస్తాయి కాబట్టి నాకు స్కూల్కి ఉన్న రెస్పెక్ట్ వల్ల ఫస్ట్ అయితే స్కూల్లోనే జాయిన్ చేయాలనుకున్నాను. ఇంకా వాళ్ళు ఇచ్చిన ఐడియాకి వాళ్ళైతే తీసుకున్నారండి. ఇంకా వేరే స్కూల్స్లో అనుకుంటే మాత్రం తీసుకొని అన్నారు. సో ఇంకా నేను కొత్త స్కూలు అండ్ వాళ్ళు పెట్టిన ప్రైస్ ఏదైతే ఉందో అది చాలా రీజనబుల్గా అనిపించింది కంపేరింగ్ టు అదర్ స్కూల్స్. బట్ ఇది మనకు చాలా ఎక్కువనే, అంటే మనం చదువుకునేటప్పుడు టోటల్గా ఇది వేరు, ఇప్పుడు ఇది వేరు. బట్ ఇంకా ఈ జనరేషన్కి తగ్గట్టు ఫీజు అయితే ఇలానే స్కెడ్యూల్ చేస్తున్నారు కదా. సో ఇంకా బాబుకి అక్షరాభ్యాసం అయితే చాలా బాగా జరిగింది. అక్కడ వాళ్ళు హోమం చేయించిన తర్వాత అందరు పేరెంట్, టోటల్గా 18 members పేరెంట్స్ ఉండండి, అంటే న్యూ జాయినర్స్ వీళ్ళంతా చిన్నపిల్లలు. ఇక లైన్గా ఒక్కొక్కరిది అవ్వుకుంటూ వచ్చాక చిన్నకు కూడా చేయించారు. ఇంకా అయ్యగారు ఏదైతే ఉన్నారో ఆయన చాలా నిదానంగా, చాలా ఓపికగా, అస్సలు విసుగుపడకుండా ఎంతమంది పిల్లలకు రాయించారండి. ఆయన పేషెంట్స్కి అయితే చాలా గ్రేట్. సో నాకైతే బాగా అనిపించింది నిదానంగా చేసే పద్ధతి. కానీ ఇంకా వాళ్ళు నైవేద్యం కిందకి వచ్చేసి అయితే చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం అయితే ప్రసాదంగా పెట్టారు. ఈ పాపం చేశారు కదా, అస్సలు స్కూల్ అంటారు ఆయన ఇప్పటి నుంచి ఏడుస్తుందండి నాన్ స్టాప్గా. పాపం ఏమీ వాళ్ళ ఫాదర్ ఎంత డైవర్ట్ చేసిన, వాళ్ళ మమ్మీ ఎంత కన్విన్స్ చేసిన అయితే విన్నారు. అంటే భయపడుతుందో, అంటే స్టార్టింగ్ అందరూ భయపడతారు. చిన్న అయితే ఫస్ట్ అయితే ఎగ్జైట్మెంట్తోనే ఉన్నాడు. ఇంకా తర్వాత చూడాలి వెళ్తాడా, ఏం చేస్తాడు అనేది. ఇంకా ఎవరైనా అంతే కదా, కొంచెం అలవాటు అయ్యేంతవరకు అయితే ఇబ్బంది అవుతుంది. సో ఇదంతా స్కూల్ సరౌండింగ్ అంటే ఇది అంతా గ్రౌండ్. ఇక్కడ ఏదైతే మీకు ఆల్ఫాబెట్ ఆర్డర్ ఇది అమ్మవారి విగ్రహం ఉందో దాని పక్క క్లాస్ రూమ్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ది. అండ్ స్టెప్స్ కూడా చాలా వైడ్గా పెట్టారు విడ్త్లో.
వైల్డ్గా పెట్టి చాలా నీట్గా ఉంది. ఆర్ట్ది అయితే నాకు చాలా చాలా నచ్చింది. మెయిన్ థింగ్ ఇక్కడ ఏవైతే ఆర్ట్కి యూజ్ చేశారో పిల్లల్ని అయితే బాగా అట్రాక్ట్ చేసేటట్టుగా ఉందండి. అండ్ పీస్ఫుల్ సరౌండింగ్ అండ్ మెయిన్ ప్రీషియస్గా ఉంది ప్లేస్ అనేది. ఎక్కువగా పెట్టారు ఓపెనింగ్. ఇది వచ్చేసి అయితే యూకేజీ క్లాస్ అండి. చిన్నది లాస్ట్కి చూపిస్తాను మీకు క్లాస్. యూకేజీ క్లాస్ ఇది. ఎంత బాగా చేశారు చూడండి. ఇది వచ్చేసి ఎల్కేజీ క్లాస్. అంటే పిల్లల మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు దేనికి అట్రాక్ట్ అవుతారు అనేది బాగా నాలెడ్జ్ ప్రకారంగా యూజ్ చేశారు. అండ్ ఇది ఎంట్రన్స్ అండి. అన్ని పాజిటివ్ క్వైట్స్ చదువుకుంటూ లోపలికి రావాలి అనే విధంగా అయితే బాగా ఇచ్చారు. గుడ్ మేనర్స్ వే కానీ ఏదైతే వాళ్ళు ప్రజెంటేషన్ ఉందో ఇక్కడ నాకు అది చాలా బాగా అనిపించింది. అంటే నీట్గా ఉంది ఆర్ట్ వర్క్ ఏదైతే ఉందో అది. అండ్ ఒక యూనిక్గా ఉందండి. అంత క్లమ్జీగా ఉండకుండా ఏవైతే మెయిన్ థింగ్స్ ఉంటాయో మనం వెళ్ళగానే ఎలా పాజిటివ్ వే, ఒక స్కూల్ అంటే ఎలా ఉండాలి అనే వేలో నాకు ఇది నీట్గా అనిపించింది. సో నాకైతే బాగా అనిపించిందండి. అండ్ ఇది వచ్చేసి చిన్న క్లాస్ రూమ్ అండి. ఎలా ఉంది అనేది కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.